హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. మా విందాగాడు అయితే మిద్ది మీదకి వచ్చేసాడు. అండ్ ఈరోజైతే నేనైతే మెహందీ పెట్టేసుకున్నాను చాలా రోజుల తర్వాత. ఇదైతే మా ఇంట్లో ఎప్పటి నుంచో ఉంది, బట్ నేను పెట్టుకోలేదు. ఇంకా నాకు ఎందుకో అది చూసి పెట్టుకోవాలనిపించింది. బట్ ఎక్స్పైర్ డేట్ అయితే చెక్ చేశాను, నాకు అనిపించలేదు. పెట్టుకున్న వెంటనే మంట అనిపించింది, గబగబా వెళ్ళి కడిగేసాను. అప్పటికే కొద్దిగా ఎర్రగా అయిపోయింది. అది ఎందుకు వచ్చిందంటే అలాగా వేడి ఎక్కువ ఉంటే అలా మంట పుడుతుందంట. కానీ మీరైతే చూడండి. నేనైతే చూశాను, బట్ నాకు అనిపించలేదు, పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇవన్నీ ఏంటంటే నేను పెట్టుకునేవి అనమాట. అండ్ మెడిసిన్స్ పెట్టుకునేవి. నెక్స్ట్ వచ్చి క్లిప్స్ కానీ, రబ్బర్ బ్యాండ్స్ కానీ, అండ్ పౌడర్ డబ్బా కానీ, ఇవన్నీ స్టోర్ చేసుకునేవి. అండ్ ఈ డబ్బాలు నేను యూజ్ చేసేది ఒక 2 years 3 years నుంచి యూజ్ చేస్తున్నాను. బట్ ఈరోజు అయితే మొత్తం క్లీన్ చేసేసాను. అండ్ చాలా గలీజ్ ఉన్నింది. మొత్తం క్లీన్ చేయడానికి నాకు గంట పట్టింది టైం. ఎందుకంటే ప్లాస్టిక్ అయితే చాలా మట్టి. మనం స్టీల్ అంటే కంటిన్యూస్గా కడుగుతుంటాం, ప్లాస్టిక్ అయితే కొద్దిగా డిలే చేస్తాం అనమాట. అండ్ మొత్తానికి అయితే కడిగేసాను. అండ్ ఇవైతే చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవైతే మేము వుడ్ దువ్వలు అనమాట. అండ్ ఇదైతే నేను సర్దేశాను. అండ్ ఇది అంటే పెద్దది కదా, సరిపోవని. అలాగే మా ఓడికి అనమాట. అండ్ చిన్నది పెట్టేసాం ఇందులో. ఓడికి బాగాలేదు కదా, ఓడికి సపరేట్ బాక్స్ పెట్టేసాం. అది విడిగా పెడితే మనకు ప్రాబ్లం అని. అండ్ మా విందాగాడికి అయితే పెట్టేసాం. మా విందాగాడి దువ్వలు అవి. మళ్ళీ మనం దువ్వుకోకూడదు, మనకి బాగాలేకుండా వస్తుంది, అందుకని సపరేట్ చేసేసాను. అండ్ అలానే ఇవి ఫోన్కి సంబంధించి కేబుల్స్ అలాంటివి అనమాట. బట్ ఇప్పుడైతే యూజ్ చేస్తున్నప్పుడు తీసుకున్నాను, బట్ అక్కడ ఇక్కడ పెట్టేసి మర్చిపోతానేమో అని బాక్స్ ఇలా పెట్టుకున్నాను. అండ్ అలానే క్లిప్స్ ఉంటాయి కదా, క్లిప్స్ అండ్ ఇవన్నీ కూడా పెట్టుకున్నాను. బట్ చాలా ఉండాలి. అండ్ ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు అంతగా, అందుకని అలానే. అండ్ ఇయర్ రింగ్స్ కూడా నేను ఒకసారి తీస్తానండి, యూట్యూబ్ ఎలా ఉంటుందో. అండ్ నేను ప్రెజెంట్ అయితే సర్దలేదు, అండ్ వాటిని జస్ట్ సపరేట్ చేసి పెట్టేశాను. అండ్ ఇవైతే నావి. అండ్ ఇది పౌడర్ డబ్బా. మేమైతే పౌడర్ పూసుకోం, బట్ అలా పెట్టుంటాం. ఇదైతే మా సిరక్కదనమాట. అమూల్ బిజినెస్ పెట్టినప్పుడు నేను ఆ డబ్బా తీసుకున్నాను. అండ్ మా మెడిసిన్ డబ్బా. అండ్ రబ్బర్ బ్యాండ్స్ అయితే ఏం లేవు, అండ్ కానీ నేను క్లీన్ చేశాను. మా విందాగారికి స్నానం చేయించేది అనమాట, దువ్వెన్ టైప్. అండ్ ఈరోజైతే మా ఇంట్లో దోసకాయ పప్పు దోశ. అండ్ ఇదైతే నేను ఆనియన్స్ వేసాను. అలానే మనము తిరుమలలో పొడి వేసుకుంటాం కదా, అండ్ శనక్కాయల పొడి అంటాం కదా, అది కూడా వేసుకున్నాను. శనక్కాయల పొడి అండ్ ఆనియన్స్ అండ్ ఇది నెయ్యి అనమాట, గీ కూడా వేసుకున్నాను. గీ వేసుకున్న తర్వాత దాంట్లోకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మనం ఒక ఆమ్లెట్ని ఎలా అయితే ప్రిఫర్ చేసుకొని వేసుకుంటామో సేమ్ ఇంతే. అండ్ నైట్ ఇంకా రైస్ ఎందుకు వండుకోవడం అని చెప్పి దోసపిండి ఉంటే ఆ దోసపిండిని నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ మనం ఇంట్లో ఏ కర్రీ చేసుకున్నా ఆ కర్రీతో ఇలా చేయొచ్చు. కొన్ని కర్రీస్తోనే బాగుంటాయి, ఇంకొన్ని కర్రీస్తో బాగుండవు. ఏ కర్రీస్తో బాగుంటాయో, నాకు ఏ టేస్ట్ నచ్చుతుందో నేను అది మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ దోసకాయ పప్పు దోశ అయితే సూపర్ ఉంది. అండ్ ఇదైతే మీరు అందరు టేస్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ లాస్ట్లో నాది మీరే చూస్తారు కదా, చూడండి ఒకసారి. అండ్ ఇప్పుడైతే రెడీ అయిపోయింది. నేనైతే లాస్ట్ ఫైనల్ గీ వేసేసుకున్నాను. అండ్ మా ఇంట్లో మా దోశ అండ్ దోసకాయ దోశ ఇప్పుడైతే రెడీ అయిపోయింది. అండ్ దోసకాయ పప్పు దోశ. అండ్ మా డాడీ అయితే టేస్ట్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఇదైతే ఆనియన్ సపరేట్ అండ్ దోసకాయ పప్పు దోశ కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్